The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Now, from the book of Nahum, we are going to read one verse. ఇప్పుడు నహూము పుస్తకం నుంచి ఒక వాక్యం చదువుతాం, ఒక వచనం. Book of Nahum, నహూము chapter 1. మొదటి అధ్యాయం. Nahum, chapter 1, verse 7, all together, please. నహూము మొదటి అధ్యాయం 7. 7వ వచనం అందరం కలిసి. Nahum, chapter 1, verses 7, all together. నహూము మొదటి అధ్యాయం 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. తెలుగులో 768వ పేజీ. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. The Lord is good. యెహోవా ఉత్తముడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Father, we thank thee, O Lord, for this evening. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ఈ సాయంకాల సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. Because of the coronavirus and the whole world is, O Lord, in so much confusion. But O Lord, as few people, maybe 2 or 3 people as we have gathered in this place, O Lord, speak unto us. ప్రభా, ఈ కరోనా వైరస్ను గురించి ప్రపంచమంతా ఎంతో కల్లోలంలో ఉన్నప్పుడు ప్రభా, మేము ఇక్కడ 2-3గా మేము కూడి వచ్చున్నాం. ప్రభా, మీరే మాతో మాట్లాడండి. Many of our dear ones, we know they are watching, O Lord, over the YouTube, and thank thee for this wonderful facility, O Lord, thou hast provided. ప్రభా, మా ప్రియులు యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు, వారిని బట్టి నీకు వందనాలు. నీవు మాకు అనుగ్రహించినట్టు ఇటువంటి సదుపాయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Lord, they are praying for us and we are also praying for them. ప్రభా, వారు మా కొరకు ప్రార్థిస్తున్నారు, మేము కూడా వారి కొరకై ప్రార్థిస్తున్నాం. What all we need for this evening, O Lord, may be ministered unto us by the Holy Spirit. ప్రభా, ఈ సాయంకాల సమయంలో మాకు ఏదైతే అవసరమో పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు పరిచర్య చేయండి. We are bringing all of us on the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ నీ యొక్క ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి We are తీసుకొస్తున్నాం. claiming thy promises for this ministry. ఈ పరిచర్య కొరకు నీ యొక్క వాగ్దానాలు The చేపడుతున్నాం. enormous power in thy name may be our portion this evening. ప్రభా, నీ నామంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఈ సాయంకాలం మా యొక్క భాగమగును గాక. Expecting great things, ascribing all glory unto thy holy name. In Jesus' precious name we pray. నీ నుంచి గొప్ప సంగతులను ఆశిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. The book of Nahum, as we know, second time God is giving the instruction to Nineveh. నినివే ప్రజలకి రెండవసారి ఈ పుస్తకంలో దేవుడు వారికి ఆజ్ఞలిస్తూ ఉన్నాడు. And almost 100 years ago, before Nahum, God sent Jonah to the city of Nineveh. ఈ యొక్క నహూము కంటే దాదాపు 100 సంవత్సరాల క్రితము ఈ యొక్క యోనాని నినివే పట్టణానికి పంపించాడు దేవుడు. So the book of Nahum is a little bit hard to read. ఈ యొక్క నహూము చదవడానికి కొంచెం కష్టతరమైంది. And not only that, the Bible commentators, etc., they have labeled Nahum as one of the minor prophets. ఈ యొక్క బైబిల్ వ్యాఖ్యానకర్తలు వాళ్ళందరూ ఏమని ఈ యొక్క నహూముకి పేరు పెట్టారంటే, ఈ యొక్క ప్రవక్తల్లో ఈయన చిన్న ప్రవక్త అని పెట్టారు. Yeah, one of the 12 minor prophets. 12 మంది చిన్న ప్రవక్తల్లో ఈయన ఒక ప్రవక్త అని బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఆయనకు పేరు పెట్టారు. It is not because the message is small, but the size of the book is small. Only 3 chapters are there. ఆయన ఇచ్చినటువంటి సందేశం చిన్నగా ఉందని కాదు, కానీ ఈ యొక్క పుస్తకము 3 అధ్యాయాలు మాత్రమే ఉంది, చిన్న పుస్తకం ఇది. So Nahum is a short form of Nehemiah. ఈ యొక్క నహూమ్ అనేటటువంటిది నెహమ్యాకి ఆ యొక్క క్లుప్తంగా చెప్పబడేటటువంటి నామం. Almost Noah, Nahum, Nehemiah, all these names gives the same meaning. నోవహు, నెహమ్యా, నహూము ఈ పేర్లు దాదాపు అదే అర్థాన్ని ఇస్తాయి. Nahum means comfort. నహూమ్ అంటే ఆదరణ అని. And he is from the village Elkosh, as it is written in verse 1. మొదటి వచనంలో రాయబడింది కదా, ఎల్కోషు వాడగాని ఆయన ఎల్కోషు గ్రామానికి చెందినవాడు. Many people will say, చాలా మంది అంటారు, on the shores of Galilee there are so many villages, more than 200 or around 250 villages. ఆ యొక్క గలిలయ సముద్ర తీరమున దాదాపు 200 లేదా 250 గ్రామాలు ఉంటాయని కొంతమంది అంటారు. Maybe one of the small village may be Elkosh. ఆ గ్రామాల్లో ఒక చిన్న గ్రామం ఈ ఎల్కోష్ ఉండొచ్చు. And one of the biggest villages, it is not a town, biggest villages is Capernaum.
ఈ యొక్క గ్రామాల్లో పెద్ద గ్రామం కపెర్నహూము, అది పట్టణం కాదు కానీ పెద్ద గ్రామం అంతే. And it is said that Capernaum is named after the prophet Nahum. ఈ యొక్క నహూమి పేరు మీద ఆ యొక్క కపెర్నహూముకి పేరు పెట్టారు అంటారు. Because in their language, Kafir means village of. Kafir Nahum. That is, it is the village of Nahum. అంటే కఫెర్ అంటే గ్రామము అని, అంటే నహూము యొక్క గ్రామం అని అర్థం వచ్చేటట్టు కపెర్నహూము అని పేరు పెట్టారు. So when we go through these 3 chapters, మనం ఈ 3 అధ్యాయాలు చదివినప్పుడు this book speaks of the doom against the people who abandoned God's ways. అంటే దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క క్రియల్ని, వాటిని వ్యతిరేకించినటువంటి, తిరస్కరించినటువంటి వారి గురించి రాయబడింది. Yes, when we go against the commandments of God, మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్తామో then automatically the punishment of God will come upon us. వెంటనే దేవుని యొక్క శిక్ష యథావిధిగా మన మీదకి వస్తుంది. We all know, many of us know this Nineveh was built by Nimrod. ఈ యొక్క నిమ్రోద్ రాజు ఈ నినెవే మహాపట్టణాన్ని కట్టించాడని మనకందరికి తెలుసు చాలా మందికి. And it is the capital of Assyria in those days. ఆ దినాల్లో ఉన్నటువంటి అష్షూరు రాజుల యొక్క రాజధాని పట్టణము ఈ నినెవే. As I already told you, 100 years before Nahum, God sent the prophet, I can say the reluctant prophet Jonah, to the city of Nineveh. 100 సంవత్సరాలకి నహూము కంటే ముందు ఎంతో వద్దు అని కష్టంగా వెళ్ళినటువంటి యోనా అనేటటువంటి ప్రవక్తని దేవుడు అక్కడికి పంపించాడు. He never wanted to go to that city. అంటే ఆయన హృదయపూర్వకంగా అక్కడికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. And we all know how God sent the prophet Jonah. ఏ విధంగా యోనాని దేవుడు అక్కడికి పంపించాడు మనం ఎరుగుదాం. Yeah, God raised a storm on the sea. ఆ యొక్క సముద్రంలో పెద్ద తుఫాను దేవుడు God తీసుకొచ్చాడు. prepared a fish for Jonah. ఈ యొక్క యోనా కొరకు ఒక గొప్ప మత్స్యాన్ని దేవుడు సిద్ధం And చేశాడు. ultimately that fish vomited Jonah on the shores of Nineveh. తర్వాత చివరికి ఈ యొక్క యోనాని ఆ నినివే సముద్ర తీరములో ఇది వాంతి చేసుకునింది ఆ యొక్క And మత్స్యం. beyond the expectations of Jonah, అంటే యోనా ఊహ కంటే మించి when he preached the gospel right from the king, even to the beast, they put on sackcloth. ఈయన ఊహకి అతీతంగా మించి ఆయన ఎప్పుడైతే ఆ యొక్క సువార్తను అక్కడ ప్రకటించాడో రాజు నుంచి మృగముల వరకు అన్ని కూడా ఈ యొక్క గోనె పట్టలు ధరించుకున్నారు. Yeah, they repented. వారు పశ్చాత్తాపడ్డారు. All the people of Nineveh repented. Not even one was left out. ఒక్కరు కూడా విడిచిపెట్టబడలేదు. నినెవేలో ఉన్నటువంటి అందరూ కూడా మారు మనసు పొంది What a పశ్చాత్తాపడ్డారు. great revival. ఎంత గొప్ప ఉజ్జీవం. Yes. See, thousands of people are there. Everybody was repented. 100% success. అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందారు. 100% అది విజయం. Now, all the city of Nineveh was repented, full of believers. నినివే పట్టణం అంతా కూడా పశ్చాత్తాపడ్డారు. వారందరూ ఇప్పుడు నినివే పట్టణం అంతా విశ్వాసాలతో నిండి ఉంది. Now, after 100 years, 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు once again, what has happened? తర్వాత మళ్ళా ఏం జరిగింది? The next generations, they forgot about the repentance. Once again, they have fallen into sin. తర్వాత తరం వాళ్ళు ఏం చేశారంటే ఆ పశ్చాత్తాపాన్ని అంతటిని మర్చిపోయి తిరిగి మళ్ళా పాపంలో పడిపోయారు. Yeah, this is quite often your nature and my nature. ఇది నీ స్వభావం నా స్వభావం కూడా అలా We జరుగుతుంది. will leave some sin. మనం ఏదో ఒక పాపాన్ని విడిచిపెట్టేస్తాం. But after some time, what will happen? కొంతకాలం తర్వాత ఏం As జరుగుతుంది? young people, how many times we prayed like this? యవనస్తులుగా మనం ఎన్ని సందర్భాల్లో ఈ విధంగా మనం ప్రార్థన చేస్తుంటాం. Some foolish thing we will do. ఏదో ఒక బుద్ధిహీనమైనటువంటి పని చేసేసాం. Yes, we are experts in doing that. మనం ఆ విధంగా చేయడంలో మనం నిష్ణాతులం. I do not know about you. I am expert in doing foolish things. మీ విషయం నాకు తెలియదు కానీ ఎటువంటి బుద్ధిహీనమైనటువంటి క్రియలు చేయడంలో నేను నిష్ణాతుని. So when we do a foolish thing, మనం ఎప్పుడంటే ఆ విధమైన బుద్ధిహీనమైనటువంటి పని చేస్తామో it will have some bad repercussions. అది మన మీద ఒక చెడు అభిప్రాయం లేదా చెడు ఫలితాన్ని ఇస్తుంది. చెడు ఫలితాన్ని ఖచ్చితంగా అది ఇస్తుంది మనకి. And we will be fearing that repercussion. ఆ చెడు ఫలితం గురించి మనం భయపడుతూ ఉంటాం. What we will do? అటువంటి భావోద్రేకంలో ఏం చేస్తాం? Especially this is true in the lives of young boys and young girls. ఇది యవన సహోదరుల విషయంలో ఇది చాలా సత్యం ఇది. Why? ఎందుకు? Because they will, out of their tension, out of their emotions, they will do something. వారికి ఉన్నటువంటి భావోద్రేకాన్ని బట్టి ఆతురతో కుతూహలంతో వాళ్ళు ఇటువంటివి చేస్తారు ఏదో ఒకటి. So that night what we will do? ఆ
ఆ రాత్రి ఏం చేస్తాం? thinking or imagining about tomorrow's danger and harm, రేపుడు జరగబోయేటటువంటి హాని గురించి మనం ఊహించుకుంటూ ఆలోచిస్తూ ఉండి tonight we will pray, ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తాం. Lord, ఓ ప్రభువా, save me from this. ఈ విషయం నుంచి నన్ను కాపాడు. I will never repeat it. నేను మళ్ళా ఎప్పుడు దీన్ని పునరావృతం చేయను. Is it not true in our lives? మన జీవితాల్లో ఇది How సత్యం many కాదంటారా? times we prayed like that? ఎన్ని సమయాలు మనం ఈ విధంగా Lord, ప్రార్థన if at చేస్తాం. all you protect me tomorrow, that is sufficient. ఓ ప్రభువా, కేవలం రేపు నువ్వు నన్ను రక్షిస్తే అదే చాలు నాకు. I will never repeat this. మరలా ఎప్పుడు పునరావృతం చేయనే చేయను ఇంకా. God will say amen to your prayer. దేవుడు నీ ప్రార్థనకు ఆమెన్ అంటాడు. Not you telling amen, God will say amen. దేవుడు ఆమెన్ అంటాడు. So what he will do? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? Next day he will protect you from all harm. ఆ కీడు నుంచి దేవుడు రేపటి దినానికి నిన్ను కాపాడతాడు. What all you expected, what all will happen, nothing will happen. God will protect you. ఏవేవైతే కీడులు జరుగుతాయని నువ్వు ఊహించావో, ఏవైతే జరుగుతాయని ఆశించావో అవేవి జరగకుండా దేవుడు నిన్ను కాపాడి భద్రపరుస్తాడు. Now after 1 month, ఒక నెల తర్వాత, after 2 months, 2 నెలల తర్వాత you will forget this incident, you will forget this prayer. ఈ ప్రార్థనని మర్చిపోతావు, ఈ సంఘటనని కూడా మర్చిపోతావు. You will forget what you have promised to God also. దేవుడికి నువ్వు ఏమని వాగ్దానం చేసావు అది కూడా మర్చిపోతావు. Then after 4 or 5 months, what you will do? 4-5 నెలల తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? Again the same mistake you commit. మరలా అదే తప్పిదం చేస్తావు. This is the human nature. ఇది మానవ స్వభావం. This is what Peter is writing in 2 Peter 2:22, the dog going after its own vomit. 2 పేతురు 2:22లో పేతురు ఇదే రాస్తాడు. కుక్క తన వాంతిని తిరిగి మళ్ళా తిన్నట్లు ఆ విధంగా చేస్తామని. Many times, చాలా సందర్భాలు many times we desire what we have left. మనం ఏదైతే వదిలిపెట్టామో దాని కొరకు మళ్ళా మనం ఆశిస్తాం. This is the condition of the Ninevites. ఇది నినెవే ప్రజల యొక్క పరిస్థితి కూడా ఇదే. All the citizens, everybody 100% repented one day, 100 years back. 100 సంవత్సరాల క్రితం 100% అందరూ మారు మనసు పశ్చాత్తాపడ్డారు. But అయితే just after 100 years span, 100 సంవత్సరాల నిడివిలో చూస్తే then what has happened? ఏం జరిగింది ఇప్పుడు? Again all of them fell down spiritually. ఇప్పుడు అందరూ కూడా ఆత్మీయంగా మళ్ళా పడిపోయిన స్థితిలో. That's why God sent another prophet by name Nahum. అందుకే దేవుడు మరొక ప్రవక్త నహూం అనేటటువంటి ఆయన పంపించాడు. Once again to correct them. మరొకసారి వారిని సరిదిద్దడానికి. God need not send the second prophet. God can punish them directly. దేవుడు రెండోసారి ప్రవక్తను పంపించకుండా నేరుగా వారిని శిక్షించుండొచ్చు. That's what Nahum is proclaiming. నహూం దాన్నే ఇక్కడ In ప్రకటిస్తున్నాడు. verse 7, Nahum is telling God is good. 7వ వచనంలో నహూం అదే అంటాడు కదా, యెహోవా ఉత్తముడు. Yes, that's why, because God is good, today we are not consumed. దేవుడు మంచివాడు కాబట్టి మనం ఈ దినాన్ని దహించబడలేదు మనం. After our repentance, once again falling, raising, ups and downs, immediately God has not sent the punishment. మనము పశ్చాత్తాపడిన తర్వాత పడడం లేడు ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు కూడా వెంటనే దేవుడు మన మీద శిక్ష రానివ్వలేదు. God is good. దేవుడు మంచివాడైన. He knew very well that we are made of dust. మనము మంటివారమని దేవుడు ఎరిగి ఉన్నాడు. So during the days of నహూం దినాల్లో చూస్తే the country Assyria was very, very powerful. ఆ దినాల్లో చూస్తే అషూరు ఆ యొక్క సామ్రాజ్యం చాలా శక్తివంతమైనటువంటి రాజ్యం. And now Nahum is proclaiming the message against that country. ఇప్పుడు ఆ దేశం వ్యతిరేకంగా ఇక్కడ దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు. His God's judgment. దేవుని యొక్క తీర్పును Because ప్రకటిస్తున్నాడు. Nahum's message is a message of judgment. నహూం యొక్క మాటలు ఏంటంటే ఆయనకి చెప్పమని చెప్పిన దేవుడు తీర్పు గురించి చెప్పమన్నాడు. Yes, whatever Nahum prophesied నహూం ఏదైతే ప్రవచించాడో in 612 BC, that was fulfilled when the Babylonians invaded Assyrians. క్రీస్తు పూర్వం 612లో బబులోనీయులు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు అది అక్షరాల అది నెరవేరింది. God was very angry upon Assyrians. దేవుడు ఈ యొక్క అష్షూరీయుల మీద చాలా కోప్పడ్డాడు. Undoubtedly, God used Assyrians to punish Israelites when Assyrians came and taken away the Israelites into captivity. నిస్సందేహంగా ఇశ్రాయేలీయుల్ని శ్రమ పెట్టడం కొరకు అష్షూరీయులను దేవుడు వాడుకున్నాడు. అష్షూరీయులు వచ్చి ఇశ్రాయేలీయులను బందీలుగా తీసుకెళ్లారు. But taking as a lenience, these Assyrians started hating Israelites. దీన్ని అదునుగా తీసుకొని ఈ అష్షూరీయులు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీయులను ద్వేషించడం They మొదలుపెట్టారు. thought that God is always against Israel. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు ఎల్లవేళ ఇశ్రాయేలుకు వ్యతిరేకంగానే ఉంటాడు They అనుకున్నారు. forgot Israel are the children of God. వాళ్ళు దేవుని ప్రజలు అనేటటువంటి విషయాన్ని అష్షూరీయులు మర్చిపోయారు. Because they rebelled against God, God is punishing them. It is not a permanent punishment. ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కాబట్టి వారికి శిక్ష విధించాడు, కానీ అది శాశ్వతంగా ఆయన శిక్ష విధించడం కాదు. But what the Assyrians thought? అయితే అష్షూరీయులు ఏమనుకున్నారు? God is permanently
against the Israelites. దేవుడు శాశ్వతంగా ఇశ్రాయేల్కు విరోధి అయిపోయినాడు So అనుకున్నారు. we can deal with these Israelites as we like. ఇశ్రాయేల్తో మనం ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు అనుకున్నారు. And they started hating the Israelites. ఇశ్రాయేలుని ద్వేషించడం మొదలు పెట్టారు. And God was very angry. దేవుడు చాలా కోపం వచ్చింది. So he passed judgment. వారి మీద తీర్పు తీసుకొచ్చాడు దేవుడు. And he sent Babylonians. బబులోనియల్ని తీసుకొచ్చాడు As వారి I మీదకి. told you in the history, you can see 612 BC before Christ. And these Babylonians invaded Assyria. చరిత్రలో మీరు చూడొచ్చు, నేను ఇదివరకే చెప్పినట్టు క్రీస్తు పూర్వం 612వ సంవత్సరంలో ఈ యొక్క బబులోనీయులు దండెత్తి వచ్చి అష్షూరియల్ని వారి వశం చేసుకున్నారు. And in the midst of such a judgment, అటువంటి గొప్ప తీర్పులో, because in the book of Nahum all judgment is there, ఈ నహూము గ్రంథం అంతా చూస్తే తీర్పుల గురించి రాయబడింది. but in the midst of such a judgment, ఇటువంటి తీర్పుల మధ్యలో and God is telling that I am good. దేవుడు అంటున్నాడు కదా, యెహోవా ఉత్తముడు, నేను మంచివాడు అంటున్నాడు. Yes, I am a stronghold in the day of trouble. నేను మీకు ఆశ్రయదుర్గము, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం I అంటున్నాడు. know my people. నా ప్రజలు నేను ఎరుగుదును. What a wonderful, wonderful promise it is. ఎంతటి గొప్ప వాగ్దానం When కదా. we are going through trouble, మనం ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తుంటామో, when we are thinking that everybody has left us. అందరూ నన్ను విడిచిపెట్టారని మనం అనుకుంటూ ఉన్నప్పుడు, Suppose if you see in the coronavirus isolation ward, ఈ కరోనా వైరస్ లో ఐసోలేషన్ వార్డులో మనం చూస్తే హాస్పిటల్లో nobody is allowed to meet you. వారిని కలుసుకోవడానికి ఎవరిని అనుమతించట్లేదు అక్కడ. Why? ఎందుకు తెలుసా? Because it is such a contagious disease. ఎందుకంటే అది భయంకరమైనటువంటి అంటువ్యాధి. అది So nobody is allowed. ఎవరిని అనుమతించట్లేదు. So you may be thinking I am abandoned. నేను నిషేధించబడ్డానని నువ్వు అనుకుంటూ Nobody ఉండొచ్చు. is coming to me. ఎవరు నా దగ్గర రావట్లేదు. But what the Lord is telling, అయితే ప్రభు ఏమంటున్నాడు? oh my child, ఓ నా ప్రియమైన you may be కుమారుడా, going through such a trouble. నువ్వు అటువంటి శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావు. But I am telling you, నేను నీతో అంటున్నాను కదా, in the midst of my anger, I am a God who will show mercy towards you. నా యొక్క కోపం మధ్యలో నేను నీ ఎడల దయ చూపించే దేవుడినై ఉన్నాను. In Habakkuk, హబక్కూకులో chapter అంటాడు, 3, 3వ అధ్యాయం and verse 2, 3వ అధ్యాయం 2వ వచనం. the very next book after Nahum, Habakkuk. 3వ అధ్యాయం Second verse, 2వ వచనం, last line. చివరి మాట In చూడండి. wrath, remember mercy. భూమి ఆయన ప్రభావం. Second verse, last. కోపించుని వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. In your wrath, you are a God who will show mercy towards me. ప్రభా నీ ఉగ్రత చూపిస్తూనే నీ వాత్సల్యం చూపించేటటువంటి దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. This verse 7 in the first chapter is like a beacon of hope in the dark or stormy night. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క కారు చీకట్లో కాంతి రేఖ వలె, వెలుగు వలె, ఆశాకిరణం వలె ఈ యొక్క 7వ వచనం ఉంది. నహూము 1వ అధ్యాయం 7వ Oh, వచనం. when the judgment is pouring, ఈ యొక్క తీర్పు కుమ్మరించబడినప్పుడు at that time God is telling ఆ సమయంలో దేవుడు through the అంటున్నాడు కదా, prophet Nahum, ఇప్పుడు ప్రవక్త అయినటువంటి నహూము ద్వారా, I am a good God. నేను మంచి దేవుడిని. Today when we see the whole world, ఈ దినం మనం ప్రపంచం అంతా చూస్తే actually the anger of the Lord is poured because of this coronavirus. More than 180 countries are just suffering. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది కుమ్మరించబడింది. 180 దేశాలు ఈ కరోనా వైరస్ తో బాధపడుతూ More ఉన్నాయి. than 180 countries. 180 దేశాల కంటే ఎక్కువగా, That is almost all the whole world. అంటే దాదాపు ప్రపంచం అంతా. If you see the UNO, ఈ ఐక్యరాజ్య సమితి దాన్ని మనం చూస్తే only 193 countries have registered their names. Only 193 countries are members. Out of 193, 185 countries are suffering from coronavirus, means it is a global epidemic. ఇక్కడ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితిలో 195 దేశాలు సభ్యత్వం, 93. 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. వారి Jayachandra పేర్లు maybe నమోదు చేసుకున్నారు. has added another 2 recently. అయితే అందులో 185 దేశాలు ఈ యొక్క కరోనా వైరస్ తో బాధపడుతూ So ఉన్నాయి. it is a global problem. ఇది ప్రపంచానికి అంతటికి ఉండేటటువంటి సమస్య ఇది. When the whole world is under the judgment of God, ఇప్పుడు ప్రపంచం అంతా దేవుని యొక్క తీర్పు కింద ఉంది. wonderful thing is, అయితే అద్భుతమైన సంగతి what ఏంటంటే, God is telling to you, to me, దేవుడు నీతో నాతో ఏమంటున్నాడు తెలుసా? my child, నా బిడ్డ, I am good. నేను ఉత్తముణ్ణి, Yes, మంచివాడిని, నేను మంచివాడిని, దయాళుడిని. దయాళుడిని. యెహోవా మంచివాడు, యెహోవా మంచివాడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా ఉత్తముడు. యెహోవా For ఉత్తముడు. దయాళుడు, మంచివాడు, ఉత్తముడు, English only that word good is mentioned. ఈ యొక్క ఇంగ్లీష్ లో అయితే ఒకే మాట రాయబడింది. So God is telling, దేవుడు అంటున్నాడు, though the whole world is a big turmoil, ఈ ప్రపంచం అంతా చూస్తే ఎంతో భయంకరమైనటువంటి భయకంపితమైన పరిస్థితులు nowhere you can see peace or rest. ఎక్కడ చూసినా కూడా సమాధానం గానీ ఈ యొక్క విశ్రాంతి గానీ లేదు. If a person, we are not able to talk with the other person, social distancing. ఇప్పుడు చూస్తే మన పొరుగు వారితో మనం మాట్లాడలేనటువంటి పరిస్థితి. సోషల్ డిస్టెన్స్ అనేటటువంటి ఒక మాట వచ్చింది. ఇప్పుడు కర్మగాలి కర్మగాలి అన్నామంటే
నిన్ను సింహంలా అనుకున్నవాడు పారిపోతాడు అవతల. నిన్ను సింహంలాగా అనుకుని అవతలోడు పరిగే పరుగు. దిస్ ఈస్ ద సిట్యుయేషన్ ఇది పరిస్థితి ఈ రోజు. ఇన్ సచ్ ఏ స్టేట్ ఆఫ్ టర్మాయిల్ ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో God is telling to you and to me, దేవుడు నీతో నాతో అంటున్నాడు is కదా. it not an encouraging thing? ఇది ప్రోత్సాహకరమైనటువంటి మాట కదా. My son, my daughter, I am good. నా కుమారుడా నా కుమార్తె నేను మంచివాడిని, And I am a stronghold, secondly. నేను నీకు బలమైనటువంటి ఆశ్రయ దుర్గం, నేను I will protect you. నేను నిన్ను I am భద్రపరుస్తాను, your protection. నేను నీ యొక్క రక్షణ, నీ యొక్క భద్రత నేను. Not only that, అంత మాత్రమే the కాదు. third sentence in verse 7 says, 3వ భాగంలో ఏముందంటే, yes, I know you. ఆయన మనల్ని ఎరుగును. Yes, I know you. మీరు నాకు తెలుసు, నేను ఎరుగున్నాను మిమ్మల్ని. I know you by name. నీ పేరుతో నాకు తెలుసు నీవు. What a wonderful verse it is. What an encouraging, comforting verse it is. ఈ అంతటి ఆదరణ కలిగించేటటువంటి మాట కదా ఈ వచనము. These three sentences in verses 7, 7వ వచనంలో ఉన్నటువంటి ఈ 3 మాటలు yes, we can see like this. మనం ఈ విధంగా చూడొచ్చు. The Lord is good is our heavenly assurance. మనకి పరలోకం నుంచి మనకి ఇవ్వబడినటువంటి నిశ్చయిత ఏంటంటే మన దేవుడు మంచివాడు, It is the promise. అది వాగ్దానం. And secondly, రెండోదిగా a చూస్తే stronghold in the day of trouble is God's assistance. శ్రమ దినమందు ఆయన మనకు ఆశ్రయ దుర్గం, అది దేవుడు మనకి చేసే సహాయం. అది That is, I am your protection. అంటే నేను నీ యొక్క భద్రతని, నీకు భద్రపరిచేవాడిని నిన్ను. I am your assurance and I am your assistance. నేను నీకు నిశ్చయిస్తున్నాను, నేను నీకు సహాయం చేస్తున్నాను. And the third sentence, 3వ వచనంలో He మూడో మాట knoweth them చూస్తే, that trust Him. తర్వాత ఆయన యందు నమ్మిక ఉంచే వారిని ఆయన ఎరుగుతాడు. It shows దాన్ని అదేం He is తెలియజేస్తుంది our heavenly acquaintance. We know Him. He is our friend. అంటే ఆయన I know మనకు- you. అంటే మనకు పరలోకమందు ఉన్నటువంటి తండ్రి, ఆయన మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వాడు, మనకు తెలిసినటువంటి వాడని. So, what a wonderful verse it is. ఎంతటి అద్భుతమైనటువంటి వచనం ఇది. So, when so many things are happening outside, you and I need be careful, but you and I need not worry. అయితే బయట ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం చింతించాల్సినటువంటి అవసరం లేదు, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. We must be careful మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. because we are also in the human body. ఎందుకంటే మనం కూడా ఈ యొక్క శరీరంలో ఉన్నాం కాబట్టి. But అయితే we need not worry లోకస్తులు బాధపడినట్టు మనం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. because we are having this wonderful promise. I will be a stronghold to you in the time of trouble. శ్రమ దినమందు నేను నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాననేటటువంటి గొప్ప వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. Those dear ones who are hearing even over the YouTube, ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి మా ప్రియులందరికీ, if you are worrying, ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, yes, from the authority of the word of God we are telling, when the whole world is in trouble, God is telling, I will be your stronghold. అయితే దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి అధికారంతో మేము మీకు చెప్తున్నది ఏంటంటే, ప్రపంచమంతా ఎంతో కలవరంలో ఉన్నప్పటికి కూడా మీరు ఆ విధంగా కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడని He is our refuge. He is our high tower. ఆయన మన ఆశ్రయ దుర్గం, ఆయన మనకు ఉన్నత దుర్గం. ఆయన Brothers and sisters, what a great, wonderful God we are having. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. Quickly we were going to see a little bit detail these three things. ఈ 3 విషయాల గురించి కొంచెం వివరంగా త్వరగా మనం చూద్దాం. See, first 6 verses, as we know, they are all the judgmental verses. మొదటి 6 వచనాలు చూసినట్లయితే ఈ 6 వచనాలు కూడా తీర్పుకు సంబంధించినటువంటి వచనాలే. And verse 7, it should encourage you and me today. 7వ వచనము నిన్ను నన్ను ఈ దినాన ప్రోత్సాహపరుస్తుంది. Why the situation has come? ఎందుకు ఈ పరిస్థితి Why వచ్చింది? the situation in the world is like that? ఎందుకు ప్రపంచంలో ఈ రోజు ఈ దినాన ఇటువంటి పరిస్థితి వచ్చింది? Because we wandered away from God's ways like these Assyrians of that day. ఆ దినాన అశీరీయులు ఏ విధంగా అయితే దేవుని యొక్క మార్గాల నుంచి వైదొలిగారు, మనం కూడా ఆ విధంగా వైదొలిగాం Yeah, కాబట్టి they reviled God's law. వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పెడచెవిన పెట్టారు. And they ignored the word of God. దేవుని వాక్యాన్ని వాళ్ళు మర్చిపోయారు. And not only that, అంత మాత్రమే కాదు, people have found many ways to cut the God away from our lives. వారి జీవితాల నుంచి ప్రజలు ఏం చేశారంటే దేవుని దూరంగా పెట్టారు. They found many ways. వారు వేరు వేరు మార్గాలు చూసుకున్నారు. Even today, ఈ దినాన్ని కూడా చూస్తే, if you see the whole world, ప్రపంచం అంతా మనం చూస్తే people are not worried about God. దేవుని గురించి వారు చింతించట్లేదు. వాళ్ళు If you go to Western countries, మనం పాశ్చాత్య దేశాలకు వెళ్తే how much this atheism is rampant. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ నాస్తికవాదం అనేది ఎంతో ఉధృతంగా వ్యాపిస్తూ ఉంది. People are telling there is no God. ప్రజలు ఏమంటున్నారంటే దేవుడు లేడు They అంటున్నారు. are enjoying the air given by God freely. దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి గాలిని వాళ్ళు ఆనందిస్తూ They are drinking ఆస్వాదిస్తున్నారు. the water given
given by God freely. దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి నీటిని తాగుతున్నారు. They are enjoying the health given by God freely. దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. Some people are very fair like this brother. ఈ సహోదరుడు వలె కొంతమంది చక్కగా ఉంటారు, తెల్లగా ఉంటారు. You are enjoying the color given by God. దేవుడు ఇచ్చినటువంటి ఆ మంచి రంగును బట్టి నువ్వు సంతోషిస్తూ ఆనందిస్తున్నావు. మేము ఎన్ని పూస్తే రంగు వస్తుంది. మేము ఎన్ని పూసుకుంటే ఎంత చెప్పండి. We will not get that. మాకు అది రానే రాదు. हिंदी में बोलना क्या? क्या? Okay. Now, so we are enjoying the health given by God. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని మనం ఆనందిస్తున్నాం. And we are dwelling upon the earth created by God. దేవుడు సృష్టించినటువంటి ఆ భూమి మీద మనం నివాసం చేస్తున్నాం. Enjoying all these things today, what man is telling? ఇవన్నీ దేవుడు ఇచ్చినటువంటివన్నిటిని అనుభవించి ఆనందిస్తూ ఉండి ఇప్పుడు మనుషుడు దేవుడితో ఏమంటున్నాడు చెప్పు? There is no God. దేవుడు లేనే లేడు. There is no God. దేవుడు లేనే లేడు Some అంటున్నారు. people what they are doing? కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారు? They left God and they left the creator and they are worshipping the creation. వారు సృష్టికర్తని విడిచిపెట్టారు, సృష్టిని పూజిస్తున్నారు. What a sad thing it is. ఎంతటి విషాదకరమైన సంగతి. If you go to the western countries, పాశ్చాత్య దేశాలకు మనం వెళ్తే even some of the Christians, కొంతమంది క్రైస్తవులు కూడా instead of going after salvation, they are going after the material things. The prosperity gospel is so rampant in western countries. ఈ యొక్క రక్షణ వెంబడి వాళ్ళు వెళ్లాల్సింది పోయి ఈ దినాన మనం చూసినట్లయితే వృద్ధి చెందించేటటువంటి సువార్తని అది ఎంతో దావానంగా వ్యాపిస్తుంది, దాని వెనకాల పడుతూ ఉన్నారు. Oh, if I believe in Lord Jesus Christ, నేను ఒకవేళ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం I'll ఉంచితే get a job, నాకు ఉద్యోగం వస్తుంది, I'll get a wife, నాకు భార్య వస్తుంది, జీవిత భాగస్వామి. ఇంకోటి కాదు, ఆల్రెడీ ఒకటి ఉంది. So people are after the prosperity gospel. అంటే ఈ యొక్క ఏదో వృద్ధి చెందించేటటువంటి సువార్త I'll get a car, నాకు కారు వస్తుంది, I'll get children. నాకు పిల్లలు వస్తారు. What all I will get in a material way, people are after that. అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి సంగతులు నేను ఏం పొందుకోగలనని వాటి వెంబడి పరిగెత్తు ఉన్నారు. Yes, see, this is a very sad thing. ఇది ఎంతో విషాదకరమైన The Lord సంగతి. Jesus Christ clearly told, seek ye the kingdom of God and his righteousness first, and all these things will be added unto you in Matthew 6:33. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6:33లో చాలా స్పష్టంగా చెప్పాడు, ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, చేర్చబడతాయి అన్నాడు. Yes, you are better than many sparrows. మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు I అన్నాడు. have counted your hair also. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి With ఉన్నాయి all అంటాడు. these promises, still people are running after the materialistic things. ఈ అన్ని వాగ్దానాలు ఉన్నా కూడా ఈ భౌతికపరమైనటువంటి వస్తుపరమైన విషయాల వెనకాల పరిగెత్తు Oh, ఉన్నారు. they are finding many ways and many reasons to cut God out of their lives. అనేక మార్గాలు వారు ఏర్పరచుకున్నారు, అనేకమైనటువంటి సాకులు చెప్పి దేవుడికి దూరంగా ఉంటున్నారు. Even the believers. విశ్వాసులు కూడా. What about the prayer life? ప్రార్థనా జీవితం మాట ఏంటి? How much time you are spending with the word of God? దేవుని వాక్యంతో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు? On the other day I was sharing. నేను ఇంతకు ముందు ఒకసారి వాక్యాన్ని పంచుకుంటూ I know about a great man of God. ఒక గొప్ప దైవజనుడి గురించి నేను He is still alive. ఆయన ఇంకా జీవించే He ఉన్నాడు. is holding in charge of the biggest church almost in the world. ప్రపంచంలో దాదాపు చాలా పెద్ద చర్చికి ఆయన బాధ్యతలు వహిస్తూ ఉన్నాడు ఇప్పటికి కూడా. Do you know what he says? ఆయన ఏమంటున్నాడో తెలుసా? Even at this age. ఈ వయసులో కూడా. Once upon a time I was praying 5 hours a day. ఒకానొకప్పుడు నేను రోజుకి 5 గంటలు ప్రార్థన చేసేవాడిని. Now I crossed 70, 75. ఇప్పుడు నాకు 70, 75 వయసు I దాటిపోయింది. am not able to spend 5 hours a day only in prayer. నేను కేవలం ప్రార్థనలో రోజుకి 5 గంటలు నేను గడపలేకపోతున్నాను. Now I made it only 3 hours. ఇప్పుడు నేను కేవలం 3 గంటలకే ప్రార్థన చేస్తున్నాను. I will ask directly. నేను నేరుగా ఆయన ప్రశ్నించాను, అడిగాను. I am asking you directly. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, I am asking myself. నాకు నేనే I am ప్రశ్నించుకుంటున్నాను. asking the dear ones who are seeing over the YouTube. యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి మా ప్రియులారా మిమ్మల్ని అడుగుతున్నాను, How much time we are spending in prayer? At least 30 minutes. మనం ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నాం? కనీసం 30 నిమిషాలన్నా గడుపుతున్నామా? I know many people who won't spend even 3 minutes. నాకు తెలుసు కొంతమంది కనీసం 3 నిమిషాలు కూడా ప్రార్థనలో I am not గడపనివారు. criticizing them. నేను వారిని ఏదో Let విమర్శించట్లేదు. us examine our lives. How much spirituality is there in our lives? మన జీవితాలను మనం పరీక్షించుకుందాం, ఎంత ఆత్మీయత మన జీవితాల్లో How ఉందని. much time we are spending with the word of God? ఎంత సమయం మనం దేవుని వాక్యంతో To గడుపుతున్నాం. discuss all wasteful things, we will spend hours together. అనవసరమైనటువంటి వృధాగా ఉండేటటువంటి విషయాల గురించి చర్చించడానికి గంటలు గంటలు గడుపుతాం. That man in his old age also, ఆ వ్యక్తి చాలా వృద్ధాప్యంలో ఉన్నప్పటికి కూడా every day 3 hours, morning 5 to 8 I will be in prayer. ఆయన ఉదయకాలం 5 నుంచి 8 గంటల వరకు ఆయన ప్రార్థనలో గడుపుతానని And చెప్పాడు. so beautifully he told, ఆయన ఎంతో చక్కగా చెప్పాడు. my prayer is like the tabernacle.
like the tabernacle. My prayer is like the tabernacle. నా యొక్క ప్రార్థన ప్రత్యక్ష గుడారం వలె ఉంటుందని. In my prayer there are 3 parts. నా యొక్క ప్రార్థనలో కూడా 3 విభాగాలు ఉంటాయని. And the first one is the outer court. మొదటి చూసినట్లయితే ఆ యొక్క ఆవరణము. And secondly the holy place. రెండవది చూస్తే పరిశుద్ధ స్థలము. And thirdly the most holy place. మూడవది అతి పరిశుద్ధ స్థలం. For each part I will give 1 hour, he is telling. ఆయన అంటున్నాడు కదా, ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క గంట నేను When ఇస్తానన్నాడు. I start my prayer, నేను ప్రార్థన ప్రారంభించినప్పుడు first 1 hour I will spend in the outer court, that is with the brazen altar and also brazen laver. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఆ బయట ఉన్నటువంటి ఆవరణలో నేను అక్కడ ఎత్తడి బలిపీఠం దగ్గర ఆ యొక్క గంగాళం దగ్గర గడుపుతానన్నాడు. Yes, where the sacrifice is offered. ఎక్కడైతే ఆ యొక్క బలి అర్పిస్తారు అక్కడ. Oh, the benefits what I have received because of the cross. ఆ యొక్క సిలువను బట్టి నేనేమైతే మేలు పొందుకున్నానో వాటిని గురించి. Because Lord Jesus Christ died on the cross, what benefits I have received today, that is spending time at the brazen altar. ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ కలువరి శిలువలో మరణించడం ద్వారా నేనేమైతే మేలు పొందుకున్నానో అది ఆ ఇత్తడి బలిపీఠం దగ్గర సమయం గడపడం. How many benefits we received? ఎన్ని మేలు మనం పొందుకున్నాం. Though you pray, thank the Lord for 1 hour also, the list will not be concluded. నీవు కనీసం 1 గంట సేపు నువ్వు అన్నిటిని దేవుని కృతజ్ఞతలు చెల్లించినా కూడా ఆ యొక్క పట్టి అయిపోదు ఇప్పటికి. And you know, you will simply say, Lord, thank you for saving me. Not even 5 seconds. ఒక 5 సెకన్లు కూడా పడదు. ప్రభువా నువ్వు నన్ను రక్షించావు, నీ But కృతజ్ఞత. how much price he has paid? ఎంతటి క్రైమ్ ఆయన చెల్లించాడు. Very God of gods. ఆయన దేవాది దేవుడై ఉండి See, can you imagine how he humbled himself? ఏ విధంగా తన్ను తాను తగ్గించుకొని దీనుడైనాడో ఊహించగలవా? Solomon is telling the heaven and the heaven of heavens cannot contain thee. రాజైన సొలొమోన్ అంటాడు కదా, ఆకాశం మహాకాశంలో పట్టజాలని దేవుడు అంటాడు. Such a great God. అటువంటి గొప్ప దేవుడు How much he humbled? ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు. He was like a dot in the womb of Mary. ఆయన ఈ యొక్క మరియ గర్భములో ఒక చుక్క వలె, ఇక పెన్నుతో పెడితే ఒక చుక్క వస్తుంది కదా, ఆ విధంగా The అయినాడు ఆయన. day Mary conceived, the first day of her conceivement, what is the size of Lord Jesus Christ? ఆ యొక్క మరియ గర్భం ధరించినప్పుడు ఆ మొదటి దినాన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిమాణం ఎంత ఉంటుంది We చెప్పండి. cannot see with our naked eye. మన యొక్క కంటితో మనం చూడలేం. Such a great God, heaven and heavens of heaven cannot contain him. Such a great God humbled himself to such a size. ఆ దేవాది దేవుడు ఆకాశ మహాకాశంలో పట్టజాలనటువంటి అంత గొప్ప దేవుడు ఒక చిన్న బిందువులాగా అయిపోయినాడు. And from there I will go to the brazen laver. దాని తర్వాత ఆయన అంటాడు, ఇత్తడి గంగాళం దగ్గరికి What వెళ్తాను. is that? అదేంటి? Sanctification. పరిశుద్ధపరచబడి Washing myself. నన్ను నేను In the పవిత్రపరచుకున్నాను. mirrors that are attached to that laver, I can see my condition. అక్కడ నేనేం చేస్తానంటే ఆ యొక్క గంగాళానికి ఉండేటటువంటి ఆ యొక్క అద్దంలో నా యొక్క స్థితిని నేను On చూసుకుంటాను. the day of salvation, ఆ రక్షణ దినాన wonderful things I received. అద్భుతమైన సంగతులు నేను పొందుకున్నాను. All my sins till the day of salvation are forgiven. నేను రక్షణ పొందేంత దినం వరకు నా పాపాలన్నిటిని కూడా పాపాలన్నిటిని దేవుడు But క్షమించేశాడు. after salvation, రక్షణ పొందిన తర్వాత again I gathered some dust. తర్వాత మళ్ళా నేను కొంత మురికిని నేను సేకరించుకున్నాను. And in that mirrors I am seeing that. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ యొక్క అద్దంలో ఇవన్నిటిని There చూసుకోగలుగుతాను. is water in that Gangalam. ఆ గంగాళంలో ఇప్పుడు నీళ్లున్నాయి. And I will wash. నేను ఇప్పుడు కడుక్కుంటాను. I will praise the Lord for salvation and then sanctification 1 hour every day. నేను ప్రతిరోజు దేవుడు నన్ను రక్షించిన దాని కొరకు, నన్ను పవిత్రపరిచిన దాని కొరకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాను. Then I will go to the holy place. దాని తర్వాత పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాను. Oh, the golden candlestick. అక్కడ చూస్తే దీపవృక్షం, సువర్ణ దీపవృక్షం. 7 branches. అక్కడ చూస్తే 7 ఉంటాయి Oh, దానికి. the 7 spirits of the Lord. దేవుని యొక్క 7 ఆత్మలు. It speaks of the testimony. అది సాక్ష్యం గురించి It speaks of the మాట్లాడుతుంది. Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడి గురించి So many మాట్లాడుతుంది. people in so many ways they will explain the candlestick. ఈ యొక్క సువర్ణ దీపస్తంభం గురించి వేరు ప్రజలు వేరు రకాలుగా వివరించారు. Yes, I praise, worship the Lord for that. నేను దాని కొరకు దేవుడిని ఆరాధన Lord, చేస్తాను, thank you for the స్తుతిస్తాను. Holy Spirit. ఓ పరిశుద్ధాత్మ దేవుని బట్టి నీకు Thank వందనాలు you for the అంటాను. light. ఆ యొక్క వెలుగును బట్టి నీకు వందనాలు. Thank you for these 7 spirits. ఈ యొక్క 7 ఆత్మలను బట్టి నీకు Thank వందనాలు you for ప్రభు my అంటాడు. testimony. ఆ సాక్ష్యాన్ని బట్టి నీకు From వందనాలు there అంటాడు. I will go to the table of shewbread. అక్కడ చూసినట్లయితే పులిచిన రొట్టెలు, No. Sammukapu rotelu. సముఖపు రొట్టెలు బల్ల దగ్గరికి వెళ్తాను. There. అక్కడ. It speaks of my fellowship. అక్కడ నా సహవాసం So many గురించి అది other మాట్లాడుతుంది. things. చాలా విషయాలు. From there I will go to the golden altar. తర్వాత నేను అక్కడ చూసినట్లయితే సువర్ణ బంగారు ధూప వేదిక దగ్గరికి It's వెళ్తాను. my prayer. అది నా యొక్క That's ప్రార్థన, my worship. అది నా ఆరాధన. In one sense, remember, prayer is also worship.
ఒక మాటలో గమనించండి ఇక్కడ ఒక కోణంలో చూస్తే. ఒక కోణంలో మనం చూస్తే ఈ యొక్క ప్రార్థన కూడా ఆరాధన. వై? ఎందుకో ఇన్ తెలుసా? ప్రేయర్ వాట్ వి విల్ సే? ప్రార్థనలో మనం ఏం చెప్తాం? ప్రభువా నాకు చేత కాదు, నీకే చేతనవును. ప్రభువా నాకు చేత కాదు, నీకే చేత. ఐ కెనాట్ డూ, యు ఓన్లీ కెన్ డూ ఇట్. నేనేం చేయలేను ప్రభువా, నువ్వే చేయగలవు. దట్ ఆల్సో ఇస్ ఎ వర్షిప్, ఇస్ంట్ ఇట్? అది కూడా ఆరాధనే, అవునా కదా? ఐ యామ్ నథింగ్ అండ్ యు ఆర్ ఎవ్రీథింగ్. నేను ఏమీ లేదు ప్రభువా, అయితే నీవు సమస్తం అని చెప్పడం. సో నియర్ దట్ గోల్డెన్ ఆల్టర్, ఈ యొక్క సువర్ణ ధూప వేదిక దగ్గరకు I వస్తే will be worshiping the Lord నేను దేవుణ్ణి ఆరాధన చేస్తాను. with that cleanliness outside in the outer court, ఈ యొక్క బయట ఉన్నటువంటి ఆవరణలో కడగబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధతతో, and also with this worship, తర్వాత ఈ ఆరాధనతో oh, completely clean. ఇప్పుడు పరిపూర్ణంగా The పరిశుద్ధపరచబడ్డాను. third hour I will enter into the most holy place where the presence of the Lord is. ఇప్పుడు ఆ 3వ గంటల్లో నేను దేవుని యొక్క సన్నిధి ఉండేటటువంటి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాను. And God speaking to me, I speaking to God, నేను దేవుడితో మాట్లాడుతూ ఉంటాను, దేవుడు నాతో మాట్లాడుతూ receiving ఉంటాడు. the strength for the whole day. ఆ దినమంతటి కొరకు అవసరమైనటువంటి బలం అంతా పొందుకోవడం కొరకు Because for ప్రభు thousands of people I have to address. ఎందుకంటే కొన్ని వేల మందితో నేను వాళ్ళని I have to మాట్లాడాలి, speak. వారితో మాట్లాడాలి. So many messages I have to give. ఎన్నో వర్తమానాలు నేను Who ఇవ్వాలి. will give that strength? ఎవరు నాకు ఆ బలం Who will ఇస్తారు? give that anointing? ఎవరు నాకు అభిషేకం ఇస్తారు? Yes, in the most holy place I will receive that anointing. అతి పరిశుద్ధ స్థలంలోనే నాకు అభిషేకం I will దొరుకుతుంది. receive that message, what to give. ఏమి ఇవ్వాలనో వర్తమానం అది నేను అక్కడ I will not పొందుకుంటాను. give what all I remember. నేనేదైతే జ్ఞాపకం ఉంచుకున్నాను అవన్నిటిని నేనేది What వర్తమానం all ఇవ్వను. the Lord reveals unto me in the most holy place. అతి పరిశుద్ధ స్థలంలో ప్రభువు నాకు ఏదైతే బలుపరుస్తాడో దాన్ని Every day. ప్రతి దినము. I am asking you, dear ones, మా ప్రియులారా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, how much time we are spending like that? ఆ విధంగా మనము ఎంత సమయం గడుపుతున్నాం? I am not spending 3 hours, though I am standing here. నేను ఇక్కడ నిలబడినప్పటికి కూడా నేను ఆ విధంగా 3 గంటలు నేను గడపట్లేదు. At least start with 3 into 15 minutes. ఇప్పుడు చూస్తే 3 into 15 దాంతో ప్రారంభించండి. 15 నిమిషాలు. 15 నిమిషాలు అంటే ఎంత అవుతుంది? 45 minutes. 45 నిమిషాలు. If you can't do like that, at least start with 3 into 10 minutes. ఆ విధంగా మీరు చేయలేకపోతే 3 into 10 నిమిషాలు, ఒక 30 నిమిషాలు ఆ విధంగానే చేయండి. But our calculation is 3 into 20 seconds, that is 1 minute. మన యొక్క లెక్కలు ఎట్టుంటాయి అంటే 3 into 20 సెకండ్లు 1 నిమిషం. Maximum. అది ఎక్కువ అనుకుంటే ఎక్కువలో ఎక్కువ అది. It should not be like that. ఆ విధంగా Why the ఉండకూడదు. judgment of God upon the nations? ఎందుకు దేవుని యొక్క తీర్పు దేశాల మీద ఉంది? Yes, we have arranged so many things to go away from God. దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవడం కొరకు అనేక సంగతులు మనం ఏర్పాటు చేసుకున్నాం. Yes, that's why there is so much turmoil in our society. అందుకే మన యొక్క సమాజాల్లో ఇంతటి భయంకరమైన That's why there is so much పరిస్థితులు decline in our morality also. ఈ యొక్క నైతిక విలువలు కూడా దిగజారిపోవడానికి కారణం కూడా ఇది. All these things are because we kept God aside. వీటన్నిటికీ కారణము దేవుణ్ణి మనము పక్కన పెట్టాం. Even then, అయినప్పటికి కూడా do you know what God is telling? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? I am good. నేను మంచివాడిని. I am not sending the punishment immediately. నేను వెంటనే మీ మీదకి శిక్షని పంపించట్లేదు. Yes, I am good. నేను ఉత్తముడు. నేను The Lord is good to all people. ఆయన ఉత్తముడు అందరికీ. ఆయన He is good to all places, ఆయన అన్ని స్థలాలకి, in all situations, అన్ని పరిస్థితులకి in ఆయన all మంచివాడు. times. అన్ని వేళల. Later you can read Psalm 145 verse 9. 145వ కీర్తన 9వ వచనం తర్వాత మీరు చదువుకోవచ్చు. యెహోవా అందరికీ యెహోవా అందరికీ ఉపకారి. ఉపకారి, మేలు చేసేవాడు ఆయన. Chapter 34 of Psalms verse 8. 34వ కీర్తన 8వ వచనంలో చూస్తే, And you can see Psalm 100 verse 5. 100వ కీర్తన 5వ వచనంలో చూస్తే, Psalm 135 verse 3. 133 3వ వచనంలో చూస్తే, 135. 135 3వ వచనం. The Lord is good. యెహోవా ఉత్తముడు. He will not change his character. ఆయన యొక్క నైజాన్ని ఆయన మార్చుకోడు. He is good. ఆయన ఉత్తముడు అంతే. Even today, ఈ దినం కూడా, in the midst of coronavirus, ఈ కరోనా వైరస్ ఉండేటటువంటి ఈ you and I పరిస్థితుల్లో have కూడా to tell the Lord is good. నీవు నేను ఏం చెప్పాలంటే యెహోవా ఉత్తముడు అని చెప్పాలి. Because the Lord is good, we are sitting here. దేవుడు ఉత్తముడు కాబట్టి, మంచివాడు కాబట్టి మనం ఈ దినాన్ని ఇక్కడ కూర్చున్నాం. That is the first thing we can see from verse 7. 7వ వచనం మొదటి భాగంలో మనం అది చూస్తాం. That is a wonderful assurance. అది గొప్ప నిశ్చయత, That is a wonderful promise. అద్భుతమైనటువంటి వాగ్దానం అది. Yes, anytime you pray, Lord, I am bad, but you abideth good. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసిన, ప్రభువా నేను చెడ్డవాడిని, అయితే నీవు మంచివాడు, ప్రభువా నీవు మంచిలో You will be నిలిచేవాడు, good only. నీవు ఎల్లవేళ మంచివాడివే. Yes, help me out of thy goodness. ప్రభువా నీ యొక్క మంచితనాన్ని బట్టి దానిలో నుంచి నాకు సహాయం Not చేయి out ప్రభువా. of my merit. ఏదో నాకు ఉన్నటువంటి యోగ్యతలను బట్టి కాదు, Not because I have done that good thing. నేనేదో మంచి పనులు చేశాను దాన్ని బట్టి కాదు. All our good things are like filthy rags, Isaiah says.
యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త అంటాడు కదా, మన యొక్క నీతి క్రియలన్నీ మురికి పెలకలు దేవుని Our దృష్టిలో. goodness will not stand before God. దేవుని ముందు మన నీతి క్రియలు పనిచేయవు. But God is good. అయితే దేవుడు మంచివాడు. What a wonderful God we are having. ఎంతటి అద్భుతమైనటువంటి దేవుని Are మనం we కలిగి not ఉన్నాం. fortunate people to have such a great God? అటువంటి గొప్ప దేవుని కలిగి ఉండడం మనం అదృష్టం కదా మనకి. Not only that, అంత మాత్రమే the కాదు, second thing, రెండవదిగా చూస్తే not only we are having this wonderful heavenly assurance, మనకు కలిగినటువంటి ఈ పరలోకం గొప్ప నిశ్చయితే కాదు, but secondly, రెండవదిగా చూస్తే He will assist us. ఆయన మనకి సహాయం In చేసేవాడు. the second part, what He is telling, రెండో భాగంలో ఏం He is రాయబడింది? a stronghold in the day of trouble. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. He is a place of refuge. ఆయన మనకి ఆశ్రయ He దుర్గం. is a place of safety and protection. ఆయన మనకి భద్రతని ఇచ్చేటటువంటి దేవుడు. He is like a safe harbor in the time of a storm to a ship. ఒక ఓడకి భయంకరమైనటువంటి తుఫాను వచ్చినప్పుడు ఎంతో భద్రత కలిగించేటటువంటి ఓడ రేవు లాంటిది. We all know Exodus 9th chapter. నిర్గమకాండం 9వ అధ్యాయం మనకు అందరికి We తెలుసు. all know verse 25 and 26. 25, 26 వచనాలు మనకు తెలుసు. The plagues were there in the whole land of Egypt. ఆ ఐగుప్తు దేశమంతా చూస్తే ఆ తెగుళ్ళన్నీ ఉన్నాయి. People are terrified. అక్కడ చూస్తే ప్రజలు భయభ్రాంతులకు But there is a గురవుతున్నారు. place where the people of God are there, which is known as the place of Goshen. ఆ యొక్క ఈ దేవుని ప్రజలు నివసించేటటువంటి ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో చూసినట్లయితే గోషేను దేశము అది వినాయించబడింది. అది 25, 26. 25, 26 వచనాల్లో Brother will read. 8, 25, 26. 9, 25. Exodus 9, 25, 26. నిర్గమకాండము 9వ అధ్యాయం 25, 26 వచనం. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటను మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తు నశింపజేశాను. వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలంలోని ప్రతి చెట్టును విరగొట్టెను. చూడండి, అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. What a protection! I am a stronghold in the day of trouble, the Lord is telling. దేవుడు అంటున్నాడు కదా, శ్రమ దినమందు నేను ఆశ్రయ దుర్గం అనేటటువంటి గొప్ప నిశ్చయిత వాగ్దానం. Dear brothers, undoubtedly troubles will come in our life. నిస్సందేహంగా సమస్యలు అనేటటువంటి మన జీవితాల్లో వస్తాయి. You may be the సహోదరులారా, righteous saint. నీవు ఎంతో పరిశుద్ధుడైనటువంటి దేవుని పరిశుద్ధుడిగా ఉండొచ్చు. Even then troubles will come. అయినప్పటికీ కూడా సమస్యలు వస్తాయి. Why? ఎందుకో You తెలుసా? are in the body. ఎందుకంటే నువ్వు శరీరంలో You ఉన్నావు are in the కాబట్టి. world. నువ్వు ఈ లోకంలో There is ఉన్నావు an కాబట్టి. enemy. ఎందుకంటే ఈ లోకంలో శత్రువు ఉన్నాడు. One of the righteous men in the Bible, he is writing in Job 5:7. What he is writing? యోబు 5వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుడైనటువంటి ఒక వ్యక్తి ఏమని రాస్తున్నాడు? Job. What Job is writing? యోబు ఏం రాస్తున్నాడు? Job 5:7. యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. What he is writing? ఏం రాస్తున్నాడు ఆయన? Yet man is born unto trouble as the sparks fly upward. నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. Also 14th chapter, అదే విధానంలో 14వ అధ్యాయం the first verse. 14వ అధ్యాయం మొదటి వచనం. Man that is born of a woman is of few days and full of trouble. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నందును. So surely troubles will come. నిస్సందేహంగా సమస్యలు వస్తాయి. When Job had so many troubles, what about you and me? యోబు లాంటి వానికే అనేక సమస్యలు కూడా ఆయన వెళ్ళాడు. నీ మాట నా మాట ఏంటి? Yes, man, surely troubles will come. ఖచ్చితంగా మనుషులందరికీ సమస్యలు అనేటువంటి నిస్సందేహంగా ఉంటాయి. Many pressures will be there in our lives. మన యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులు ఉంటాయి. Yeah, your trouble may be different, my trouble may be different, but everybody will have trouble. అయితే నీకుండేటటువంటి సమస్య వేరుండొచ్చు, నాకుండే సమస్య వేరుండొచ్చు. అయితే నిస్సందేహంగా అందరికీ సమస్యలు అనేవి ఉంటాయి. But the Lord is our refuge. అయితే దేవుడు మనకు ఆశ్రయదుర్గం. Later you can read Psalm 73:1. 73వ కీర్తన మొదటి వచనం తర్వాత మీరు చదవచ్చు. Psalm 27 verse 5. 27వ కీర్తన 5వ వచనం. Psalm 46 verse 1. 46వ కీర్తన మొదటి వచనం. Psalm 50 verse 15, very well known words. 50వ కీర్తన 15వ వచనం మనకందరికి బాగా పరిచయమైన. Even Deuteronomy 33:27. ద్వితీయోపదేశకాండం 33:27లో All these verses. ఈ వచనాలన్నీ కూడా చూస్తే, Yes, the eternal God is our refuge. ఆ నిత్యుడైనటువంటి దేవుడు మనకు ఆశ్రయదుర్గం. When trouble is there, ఈ సమస్య ఉన్నప్పుడు there is a place for us to flee into. మనము పరిగెత్తుకొని వెళ్ళేదానికి ఒక స్థలం మనకుంది. Yes, He is our protection. ఆయన మన యొక్క భద్రత. The winds of the world, the waves of the sea, yes, they will obey the will of God. దేవుని యొక్క చిత్తానికి ఈ యొక్క సముద్రం మీద ఉండేటటువంటి గాలులు, తుఫానులు, ఈ భూమి మీద ఉండేటటువంటి గాలులు అవన్నీ లోబడుతున్నాయి. Yes, every step of a righteous man is guided by God. Psalm 37 verse 23. 37వ కీర్తన 33వ వచనంలో రాయబడింది, నీతిమంతు యొక్క అడుగులన్నిటినీ ఆయన లెక్కిస్తున్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన ద్వారా దిశా నిర్దేశం చేయబడుతున్నాయి. If you are in a trouble, నీవు ఒకవేళ సమస్యలుంటే from this promise, ఈ వాగ్దానం ద్వారా, from this assurance, ఈ యొక్క నిశ్చయిత ద్వారా what I can tell is, నేను మీతో ఏం చెప్పదలుచుకున్నానంటే, when there is no way, He is the way.
ఏ విధమైనటువంటి మార్గం లేనప్పుడు ఆయనే నీకు మార్గం, He is the way. ఆయనే మార్గం. When there is no way, He is the way. అన్ని దారులు మూసుకుపోయి మార్గం ఏమీ లేనప్పుడు ఆయనే మార్గం. And finally, చివరిగా the third sentence in verse 7. 7వ వచనంలో చివరి మాట చూస్తే, He knoweth them that trust in Him. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. His acquaintance, I know them. మనకు బాగా పరిచయం ఉన్నటువంటి తెలిసినటువంటి ఆయన మనల్ని ఎరిగినాడు. ఆయన Oh, He knows His people. తన ప్రజలను ఆయన ఎరిగినాడు. He knows your name, నీ పేరు ఆయనకి తెలుసు, your place, నీ స్థలం తెలుసు, what you face, నీవు ఏ విధమైన సమస్యలు the details ఎదుర్కొంటావు, of your life. నీ జీవితం యొక్క వివరాలు అన్నీ కూడా. Yes, what a wonderful God we are having. As I told earlier, నేను ఇదివరకే చెప్పినట్టు ఎంతటి అద్భుతమైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. He counted the hair of our head. Luke 12:7. లోకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాం అంటాడు. He knows you and me very intimately. నిన్ను నన్ను ఎంతో దగ్గరగా సమీపంగా మనల్ని ఎరిగి ఉన్నటువంటి Before దేవుడు ఆయన. nobody knows you, He knew you. ఎవరు నీ గురించి తెలియకుండా ఉన్నప్పుడు సమస్తం నీ గురించి ఆయనకి తెలుసు. Before the foundation of the world, He knew you. భూమికి పునాది వేయబడక ముందుగానే నిన్ను ఆయన ఎరుగును. And He is so intimate to you. ఆయన నీకు చాలా అత్యంత సమీపంగా ఉన్నాడు. Every detail that is comprehensively He knew you. Completely He knew you. ఆయన పరిపూర్ణంగా సమగ్రంగా అన్ని సవివరంగా నీ గురించి ఆయనకు అన్నీ తెలుసు. Yes. He is talking to Hagar in Genesis chapter 21. ఆదికాండం 21వ అధ్యాయంలో హాగర్తో దేవుడు మాట్లాడుతూ అంటాడు I కదా, know you. నీవు నాకు తెలుసు, Yes, I know where you are going. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నాకు అన్నీ When తెలుసు the అంటాడు. Lord told a Gentile girl like that, ఒక అన్యురాలైనటువంటి స్త్రీతోనే దేవుడు ఆ విధంగా అంటే, what about you and me? అయితే నీ మాట నా మాట ఏంటి? John 10:14 says, I know my sheep. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు అంటాడు కదా, నా గొర్రెలు నేను ఎరుగుదును. He knows us intimately. Psalm 23 says, I am the shepherd and you are the sheep. What an intimacy. ఇక్కడ చూసినట్లయితే కీర్తన 23లో అంటాడు కదా, నేను కాపర్ని మీరు నా గొర్రెలు అంటాడు ఆయన. If you go to villages, మీరు గ్రామాలకు వెళ్తే the shepherds will leave their wife and children and they will spend with the sheep during the night time. ఈ యొక్క కాపర్లు ఏం చేస్తారంటే వారి భార్యని పిల్లల్ని విడిచిపెట్టి ఆ గొర్రెల మధ్యలో రాత్రిపూట సమయం గడుపుతారు. In other words, ఇంకొక మాటలో the sheep చెప్పాలంటే are more valuable in their sight than their wife and children. వారి భార్య పిల్లల కంటే కూడా ఈ గొర్రెలు ఆయన దృష్టిలో చాలా విలువైనటువంటివి. Isn't it? అవునా కదా? Those of you who are from villages, you know. గ్రామాల నుంచి వచ్చినటువంటి వారికి ఈ విషయాలు తెలుసు. The shepherds will be with the sheep during the night time. ఈ యొక్క గొర్రెల కాపర్లు గొర్రెల మధ్యలో రాత్రిపూట వారే ఉంటారు. What is the proof? ఏం దానికి నిదర్శనం? When Lord Jesus Christ was born, when the angels came, where are the shepherds? They are with the sheep only. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆ యొక్క గొర్రెల కాపరి ఎక్కడున్నారు? వాళ్ళు గొర్రెలతోనే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఇళ్లలో లేరు. వారి ఇళ్లలో They లేరు. are with వాళ్ళు the sheep. వారు గొర్రెలతో ఉన్నారు. A shepherd will have an intimate relationship, knowledge of every sheep. ఆ ప్రతి గొర్రె గురించి అన్ని సంగతుల్ని ఈ గొర్రెల కాపరి బాగా ఎరుగుంటాడు. That's why, అందుకే yes, the sheep also knows the voice of the shepherd. అందుకే ఈ యొక్క గొర్రెలు కూడా గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని వినగలిగి గుర్తుపడతాయి. So what a wonderful place God is giving. ఎంతటి గొప్ప సంగతిని Nahum is telling about all these things. నహూము ఈ విషయాలన్నిటిని In the తెలియజేస్తున్నాడు. midst of judgment, he is speaking about the goodness of God. ఈ తీర్పు మధ్యలో దేవుని యొక్క మంచితనం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. John also in chapter 15 he says, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యోహాను కూడా అంటాడు, yes, God is calling us as friends. You are no more servants, you are my friends. మీరు దాసులుగా కాక స్నేహితులుగా ఉంటారు, మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నానంటాడు. Yes, we are the friends of Jesus. మనం యేసుక్రీస్తు ప్రభువుకు మన స్నేహితులం మనం. And Paul has gone a bit further. ఇంకా అపోస్తలుడైనటువంటి పౌలు ఇంకొక అడుగు ముందుకేసి And Hebrew 2:11 and 12, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2:11-12లో you are not only friends, you are my brethren. మీరు నా యొక్క స్నేహితులు మాత్రమే కాదు, మీరు నా సహోదరులు అంటాడు. You are my brother. మీరు నా సహోదరుడు You are my అంటాడు. sister. మీరు నా సహోదరులు What అంటాడు. a wonderful position. ఎంతటి గొప్ప స్థాయి మనకి. Yes, he knew his brethren. తన సహోదరులను ఆయన ఎరుగును. Yes, I know you. మీరు నాకే You తెలుసు, are my brother. మీరు నా సహోదరులు. Oh, what a wonderful God, brothers and sisters. ఎంతటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం ప్రియమైన సహోదరుల సహోదరి. See, God is good. యెహోవా ఉత్తముడు. This evening, ఈ సాయంకాల whether సమయం you are sitting here or whether you are hearing over the satellite, నీవు ఇక్కడ కూర్చున్నప్పటికీ లేదా ఈ శాటిలైట్ ద్వారా నువ్వు వింటున్నప్పటికి కూడా remember, ఒక విషయాన్ని the జ్ఞాపకం Lord ఉంచుకో, is good. యెహోవా ఉత్తముడు. Whether you are good or bad, it is immaterial. God's character is He is good. నీవు మంచివాడువా చెడ్డవాడువా అది సంబంధం లేదు, కానీ దేవుడు అయితే మంచివాడు, ఉత్తముడు ఆయన. If you are a child of God, నీవు ఒకవేళ దేవుడు బిడ్డవైతే He is the stronghold in the time of trouble. Let it be coronavirus, let it be dengue, let it be chikungunya, let it be SARS, let it be anthrax, let it be Zika virus, whatever it may be.
ఆయన శ్రమ దినమందు నీకు ఆశ్రయదుర్గం, అది కరోనా వైరస్ కావచ్చు, ఆంథ్రాక్స్ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఎబోలా కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే, కలరా కావచ్చు, ప్లేగ్ కావచ్చు, ఎన్ని ఉపద్రవాలైనా సరే ఆయనే మనకి బలమైన ఆశ్రయదుర్గం. He will stand in the midst of the plague. ఆ యొక్క తెగులు మధ్యలో ఆయన నిలబడతాడు. తెగులు వెళ్ళినా, తెగులు వెనకాలన్నా, నువ్వు తెగుల్లో ఉంటావు, నీతో ఆయన ఉంటాడు. హబక్కూక్ రైట్స్ ఇట్, isn't it? హబక్కూక్ ఆ మాట రాస్తూ ఉన్నాడు ఆయన. హబక్కూక్ chapter 3 హబక్కూకు 3వ అధ్యాయం and verse 5. 5వ వచనం. The just Lord is in the midst thereof. He will not do iniquity. Right, read it. ఆయనకు ముందుగా తెగులు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయనకు ముందుగా, ఆయన నిలువబడగా, ఆయన ముందుగా తెగులు పోతుందంట. ఆయనకు ముందుగా తెగులు వెళ్తుంది. ఇన్ ఇంగ్లీష్, the just Lord is in the midst thereof. ఆయన మధ్యలో ఉంటాడు, వారి మధ్యలో ఆయన ఉంటాడు. తెగులు మధ్యలో ఉంటాడు, తెగులు మధ్యలో ఉంటాడు ఆయన. The తెగులు will not touch him, తెగులు ఆయన్ని తాకలేదు. And he will not allow the తెగులు to touch you also because he is there. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ తెగులను కూడా నిన్ను తాకడానికి దేవుడు అనుమతించాడు. తుఫాను మధ్యలో ఆయన ఉంటాడు, తుఫాను మధ్యలో ఆయన ఉంటాడు. నువ్వేం కంగారు పడుతుంటావు, నువ్వేం కంగారు పడుతావు. ఆయన ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, Be calm. నిమ్మలముగా ఉండు అంటాడు. నాట్ అవర్ బీకామ్ ఎంకామ్, దట్ ఈస్ బీ కామ్. మనం చదివే డిగ్రీ బీకామ్ ఎంకామ్ కాదు, బీకామ్ అని సముద్రాన్ని One day I asked a sister, ఒక దినాన్ని ఒక సహోదరిని అడిగాను, what you are studying? నువ్వేం చదువుకున్నావు? బీకామ్. బీకామ్. So this is BCALM. So God, why he is there in the midst of the storm? ఎందుకు ఆయన యొక్క తుఫాను మధ్యలో ఉన్నాడు? To calm the storm. ఎందుకంటే ఆ తుఫాను నిమ్మలపరచడానికి. Why he is in the midst of the plague? ఎందుకు ఆ తెగుల మధ్యలో ఆయన ఉన్నాడు? To subside the plague. ఆ యొక్క తెగుల్ని అణిచివేయడానికి. He is our stronghold. ఆయన మన బలమైన ఆశ్రయదుర్గం. He knew us. ఆయన మనం ఆయనకి తెలుసు. So let us thank the Lord for that. ఈ విషయాల గురించి ప్రభువుకు మనం కృతజ్ఞతలు Lord, I తెలియజేద్దాం. need not worry. ప్రభువా, నేను బాధపడాల్సిన, చింతించాల్సిన అవసరం I will లేదు. be careful నేను చాలా జాగ్రత్తగా because I ఉంటాను. am in the human body. ఎందుకంటే ఈ మానవ శరీరంలో నేను ఉన్నాను కాబట్టి. The Lord is good. దేవుడు మంచివాడు. He is a stronghold in the time of trouble. ఆయన శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం. And he knew you and me who are his own. ఆయన సొంత ప్రజలమైనటువంటి నిన్ను నన్ను ఆయన ఎరిగినవాడు. There is no more blessed person in this world than you and me. నీకు నాకంటే మినహాయించి ఈ లోకంలో ఆశీర్వదించబడిన ధన్యులైనటువంటి వారు ఎవరూ లేరు. Blessed are those whose God is their Lord. యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు, వారు ధన్యులు. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.